హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాం. నేను కేక్ తయారు చేస్తున్నానండి. 90స్లో చేసిన కేకు మా అమ్మాయిలకి. నేను చిన్నప్పుడు ఇలా కేక్ చేసేదాన్ని. అది మీకు చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే ఇది 3 eggs ఇలాగా ఎల్లో సెపరేట్ చేసి వైట్ సెపరేట్ చేసి ఎగ్స్ తీసుకోవాలి. 3 గుడ్లు, వైట్ని ఇందులో వేసుకోవాలి. తర్వాత మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తో బీట్ చేసుకోండి. లేని వాళ్ళు ఇలా ఉంటుంది కదా, ఇది తీసుకుని బీట్ చేసుకోండి. ఇదైతే షుగర్, ఇది 1 కప్పు. ఇదే కప్పుతోటి మైదా పిండి కూడా తీసుకున్నాను నేను. ఇది ఇప్పుడు షుగర్ని పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో పౌడర్ చేసుకుని ఇది కొద్దిగా వేసుకుంటూ బీట్ చేసుకోండి. ఇది షుగర్ పౌడర్. అక్కడ చూడు. ఇలా బీటర్ తోటి 3 నిమిషాలు ఇలాగ అయ్యాక కొంచెం పిండి ఇలాగ వస్తుంది. ఇది ఇలా తీయగానే తర్వాత ఈ ఎల్లో ఎగ్ వేసుకోవాలి. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఇలా బీట్ చేసుకోవాలి. ఇది 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇది రైస్ బ్రాండ్ ఆయిల్, లేకపోతే సన్ఫ్లవర్ ఉన్నా వేసుకోవచ్చు. అంతేగాని వేరుశనగ నూనె వేసుకోకూడదు. సన్ఫ్లవర్ కానీ రైస్ బ్రాండ్ కానీ. మేము రైస్ బ్రాండ్ వాడుతున్నాం ఇప్పుడు ప్రస్తుతం, ఇంట్లో అదే ఉంది, అదే వేసాను. ఇప్పుడు ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక కప్పు మైదా, ఇది 1/2 కప్పు కోకో పౌడర్, వేసి జల్లించుకోవాలి. జల్లించుకుని తర్వాత ఇలా మొత్తం అంతా బీట్ చేయాలి. బాగా బీట్ చేసుకోవాలి కలిసిలాగా. ఇది 1.5 స్పూన్ బేకింగ్ సోడా పౌడర్, దీంతో 1.5 స్పూన్ వేయాలి. తర్వాత ఇది బేకింగ్ సోడా, అది బేకింగ్ పౌడర్, ఇది బేకింగ్ సోడా 1 స్పూన్. తర్వాత ఒక చిటికెడు ఉప్పు, తర్వాత ఇవన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా అయింది కదా, అందుకని కొద్దిగా పాలు వేసుకుందాం. ఒక 4 స్పూన్లు ఉంటాయి పాలు, చిన్న కప్పుతో పాలు వేసుకుని మనం తిప్పుదాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి గరిటె పెట్టుకుందాం. ఇదంతా పాలన్నీ మిక్స్ అయిపోయినాయి కదా. ఈ కేక్ బ్యాటర్ ఇలా వచ్చేదాకా ఇలా కలుపుకుంటే వస్తుంది, చూసారా? అలా వచ్చిందా? ఇప్పుడు కేక్ ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట ఈ బ్యాటర్లో కలుపుకుంటే. ఓకే,
ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఇలాంటి పాత పాన్ తీసుకుని, కొత్త పాన్ అయితే మళ్ళీ పాడైపోతుంది కదా హీట్ వల్ల, అందుకని ఇలా పాత పాన్ చేసుకుని దీన్ని ఇలాగా స్లోలో పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాలు హీట్ చేసుకోవాలి ఈ పాన్ని. మీ దగ్గర కేక్ మోల్డ్ ఉంటే మోల్డ్లో పెట్టుకోండి, లేకపోతే ఇలాగా పాన్ ఉంటుంది, కుక్కర్ ఉంటుంది కదా అల్యూమినియం కుక్కరు, ఈ కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఈ కుక్కర్లో పెడుతున్నాను. చూడండి, ముందు నెయ్యి వేసుకోండి. దీంతో అంతా స్ప్రెడ్ చేసుకుని ఇదంతా నెయ్యి రాసుకోండి. ఇది మోల్డ్, మీకు కేక్ మోల్డ్ ఉంటుంది కదా దాంట్లో వేసుకోండి బటర్ పేపరు. నేనైతే దీనికి తగ్గట్టుగా కత్తిరించుకున్నాను, మీరు అలాగే కత్తిరించుకోండి. దీన్ని ఇందులో పెట్టేయండి. దీనికి కూడా నెయ్యి రాసుకోవాలి. బటర్ పేపర్ కూడా వేసాక మళ్ళీ ఒక 2 స్పూన్లు వేసుకుని దీనిపైన కూడా రాసుకోండి బ్రష్తో. ఇదంతా స్ప్రెడ్ చేసుకుని ఈ కేక్ బాగా వస్తుంది, అంటుకోకుండా బాగా వస్తుంది బటర్ పేపర్ వేసుకుంటే. ఈ బటర్ పేపర్ కానీ లేనట్లయితే మైదాపిండి వేసుకుని నెయ్యి రాసుకున్నాక మైదాపిండి వేసుకుని దాని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకుని మిగిలిన మైదాపిండి తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. బటర్ పేపర్ ఉందని నేను బటర్ పేపర్ వేసాను, ఇదివరకు నేను అలా చేసేదాన్ని. అలా కూడా వస్తుంది కేకు. 3 ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా మనం, అదంతా దీంట్లో వేసుకుందాం. ఇదంతా కేక్ బ్యాటర్ అంతా ఇందులో వేసుకుని తర్వాత ఇలాగా 2-3 సార్లు కొట్టి ఇందులో బబుల్స్ ఉంటాయి కదా ఇవి పోతాయి. ఇది ఇందులో పెట్టేసుకుంటే ఇది పాన్ వేడెక్కిపోయింది. ఇందులో పెట్టుకుని తర్వాత మూత పెట్టుకుని విజిల్ పెట్టకూడదు, ఇలాగ గ్యాస్ పాన్ వల్ల బయటికి గాలిపోయేలా పెట్టుకుని ఇలాగ ఒక అరగంట 30 నిమిషాలు పెట్టేసుకుంటే చక్కగా వచ్చేస్తుంది కేకు. చూపిస్తాను. ఓకే, ఈ మంట గ్యాస్ మంట ఫ్లేము మీడియంగా పెట్టుకోండి. అలా కొంచెం సిమ్కి పైన మీడియంగా పెట్టుకోండి. రండి, కేకు తయారయ్యేలాగా మనం కేక్ మీదకి పెట్టి క్రీమ్ తయారు చేసుకుందాం. చూడండి, ఇది 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసుకున్న షుగర్ని కోకో పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. చూడండి, దీన్ని కూడా జల్లించుకోవాలి. తర్వాత 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ మొత్తంగా జల్లించేసుకోండి. ఈ స్పూన్తో వెనీలా ఎసెన్స్ తీసుకోండి, దీంట్లో వేసుకోండి. ఈ కప్పు పాలు వేసుకుని ఈ సైడ్ ఇలా తీసుకోండి, కప్పులో 1/2 కప్పు. దీన్ని ఇలా కలుపుతూ మిక్స్ చేస్తూ కలపండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టుకుందాం. ఇలా కలుపుతూ ఉండాలి, క్రీమీగా అవుతుంది. చూసారా, ఇలాగా చెక్కబడిపోయింది, క్రీమీ తయారైపోయింది, క్రీమ్గా ఉంది. ఇలా అయిపోయింది, దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఈ బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుంటే దాంట్లో కరిగిపోయేలాగా మళ్ళీ మనం తిప్పాలి, కరిగిపోతుంది. ఇలాగా
చక్కగా అయిపోయాక కట్టేసుకోవడమే. క్రీమ్ తయారైపోయింది. కేక్ మీద రాసే క్రీమ్ తయారైపోయింది. దీంట్లో ఈ బటర్ మెల్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు క్రీమ్ తయారైపోయింది. బాగుంది కదా. ఇలా చిక్కబడేదాకా ఇలా తిప్పుకోండి. మంట సిమ్లోనే ఉంచుకోండి, మాడిపోద్ది. లేకపోతే చిన్న మంట మీద ఉంచుకోండి. ఇలా కలుపుతుంటే చక్కగా అయిపోతే క్రీమ్ తయారైపోయినట్టే. ఓకే, అయిపోయింది. ఇది చల్లారి పెట్టుకుంటే మనకు క్రీమ్ వేసుకోవచ్చు. కేక్ మీద జల్లుకుందాం క్రీమ్. టూటీ ఫ్రూటీలు అన్నీ జల్లుకుని చూపిస్తాను. కేక్ కూడా రెడీ అయిపోతుంది. ఇది చల్లారి పెట్టుకుందాం. ఓకే, 30 నిమిషాలు దాటిందండి. మనం కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం. ఇలా పెట్టి చూద్దాం. అనిపిస్తుంది కదా, ఏం అంటుకోలేదు. అంటుకోకూడదు కూడా. అంటుకుంటే మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ పెట్టుకోవాలి మనం. మళ్ళీ చూపిస్తాను చూడండి. బాగుందా? బాగా పర్ఫెక్ట్గా వచ్చింది కేకు. బాగుంది. కేక్ అయితే స్టవ్ నుంచి దింపేశాను. చూడండి, దీన్ని చల్లారనిచ్చాక అప్పుడు మనం ప్లేట్లో తిరగబెట్టుకుందాం. చాకు పెట్టి కట్ చేసి ప్లేట్లో పెడదాం. అప్పుడు చూపిస్తాను. చల్లారనివ్వండి, ఒక 10 నిమిషాలు పడుతుంది. 2, 3. ఇప్పుడు చాకుతో ఈ అంచుల్ని ఇలా చేసుకుని లూజ్ చేద్దాం కేక్ని. తర్వాత ఈ కేక్ని ఇలా ప్లేట్లో తిరగేద్దాం. చూసారా ఎలా వచ్చిందో కేకు? బాగా వచ్చింది కదా. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. చూడండి కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బాగుంది కదా. ఇప్పుడు దీనికి చాక్లెట్ అప్లై చేద్దాం. క్రీము దీన్ని ఫస్ట్ ఇప్పుడు 2 భాగాలుగా కట్ చేసుకోవచ్చు. దీనికి ఇప్పుడు క్రీమ్ అప్లై చేద్దాం. తర్వాత ఇలా క్రీమ్ అంతా చుట్టూ పైన అప్లై చేయండి. క్రీమ్ అంతా సరిపోతుంది. అది ఈ చాక్ తోటి వీలు కాకపోతే స్పూన్తో అప్లై చేసుకోండి. మొత్తం ఇలాగా క్రీమ్తో డెకరేషన్ చేస్తాను. క్రీమ్ అంతా అప్లై చేస్తాను. క్రీమ్ సరిగ్గా సరిపోయింది నాకైతే. మొత్తం అప్లై చేస్తాను, చుట్టూ కూడా అప్లై చేస్తాను క్రీమ్తో. తర్వాత దీని మీద మీకున్న ఇంట్లో ఐటమ్స్ తోటి డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఇవన్నీ వేసుకుని మీ పిల్లలకి ఏమి ఇష్టమో అవన్నీ వేసుకుని పైన డెకరేషన్ చేయండి. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోటే డెకరేషన్ చేస్తున్నాను.
జీడిపప్పు, తర్వాత టూటీ ఫ్రూటీ. బాగుంది కదా? బాగా వచ్చిందా? మీకు నచ్చిందా? నచ్చితే మీ పిల్లలకి చేసి పెట్టండి. ఇది 90స్లో నేను చేసిన కేకు. మా పిల్లలకి ఇలాగే చేసి పెట్టేదాన్ని. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. బాగుందా? మీకు ఎలా వచ్చింది కేకు?